నెల్లూరు నగరంలోని స్థానిక హర్నాథ్పురం బలరాం నగర్ నందు వేంచేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక సుబ్రహ్మణ్యేశ్వర పార్వతీ సమేత బ్రహ్మేశ్వరాలయం నూతన రాజగోపుర శిఖర కలశ ప్రతిష్ఠ మహాకుంభాభిషేక మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఆలయ చైర్మన్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో శైవాగమ పండిత్ బ్రహ్మశ్రీ నూతలపాటి సుబ్బయ్య శాస్త్రి, ఆలయ ప్రధాన అర్చకులు గాడేపల్లి ప్రశాంత్ శర్మ తదితరుల నేతృత్వంలో శుక్రవారం ఉదయం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ గణపతి పూజ, పుణ్యాహవాచన, పంచగవ్య ప్రాసన తదితర క్రతువులను అర్చక స్వాములు శాస్త్రోక్తంగా నిర్వహించారు. నగరంలోని స్థానిక హర్నాథ్పురం బలరాం నగర్ నందు వేంచేయున్న శ్రీ వరసిద్ధి వినాయక సుబ్రహ్మణ్యేశ్వర పార్వతీ సమేత బ్రహ్మేశ్వరాలయం నూతన రాజగోపుర శిఖర కలశ ప్రతిష్ఠ మహాకుంభాభిషేక మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఆలయ చైర్మన్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో శైవాగమ పండిత్ బ్రహ్మశ్రీ నూతలపాటి సుబ్బయ్య శాస్త్రి, ఆలయ ప్రధాన అర్చకులు గాడేపల్లి ప్రశాంత్ శర్మ తదితరుల నేతృత్వంలో శుక్రవారం ఉదయం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ గణపతి పూజ, పుణ్యాహవాచన, పంచగవ్య ప్రాసన, రక్షావిధి, దీక్ష స్వీకరణ, యాగశాల ప్రవేశం, అఖండ స్థాపన, యంత్ర మానుష్ఠానములు, పూజా హారతి అనంతరం మంత్రం, పుష్పం తదితర క్రతువులను అర్చక స్వాములు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు పలువురు కంకణదారులై దంపత సమేతంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం శిఖరములకు అలంకారాలు చేసి యాగశాల ప్రవేశం చేశారు. ఋత్వికులు శిఖరములకు శాస్త్రోక్తంగా అభిషేకాలు, పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు, వినియోగాలను అందజేసి వేద ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు, స్థానికులు పాల్గొన్నారు. సంపృక్తో వాగర్ధ ప్రతిపద్ధయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరం. అత్యంత విశేషమైనటువంటి మహోత్సవం, ఒక గొప్ప సందర్భాన్ని పురస్కరించుకుంటున్నాం. మన హరనాథపురంలోని పార్వతీ సమేత బ్రహ్మేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో. ఈ ఆలయం కట్టి సుమారు 8 సంవత్సరాలు పూర్తి చేసుకొని 9వ సంవత్సరంలో వస్తున్నటువంటి దివ్య సందర్భంలో స్వామివారికి భక్తులందరూ అలాగే మా ఆలయం కమిటీ వారందరూ కలుసుకొని చాలా అద్భుతమైనటువంటి శిల్పశాస్త్రాలని అనుసరిస్తూ గాలిగోపురాన్ని నిర్మించారు. ఆ గాలిగోపురాన్ని విశేషమైనటువంటి ఈ 3 రోజుల పాటు 10, 11, 12 ఈ దివ్యమైనటువంటి ముహూర్త కాలాన్ని శ్రీ కంచి కామకోటి సర్వజ్ఞ మూలాంనాయ సర్వజ్ఞ పీఠాధిపతులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు అనుజ్ఞతో, వారి యొక్క అనుగ్రహంతో ఈ ముహూర్తాన్ని నిర్ణయించి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఉదయంతో గణపతి పూజ, పుణ్యాహవాచనాది క్రతువులతో ప్రారంభించాం. హరనాథపురము అదేవిధంగా నెల్లూరు గ్రామంలో ఉన్నటువంటి భక్తులందరూ, ఈశ్వరుణ్ణి అర్చించే వారందరూ కూడా ఈ దివ్యమైనటువంటి గాలిగోపుర మహాసంప్రోక్షణ కుంభాభిషేకానికి విచ్చేసి జరిగేటువంటి మహత్తరమైనటువంటి కార్యాలు, యజ్ఞాలు వీటన్నిటినీ దర్శించి స్వామివారి యొక్క తీర్థప్రసాదాలని తీసుకోవాల్సిందిగా భక్తులందరికీ ఇదే మా ఆహ్వానం. అత్యంత పుణ్యాన్ని కలిగించేది మహాయజ్ఞం జరుగుతున్నది ఇక్కడ. ఈ యజ్ఞంలో పిలవకపోయినా రావాలి అని చెప్పి మన కృష్ణ భగవాత్మ చెప్పాడు భగవద్గీతలో. కాబట్టి ఇది అందరూ పిలుస్తున్నాం, తప్పక విచ్చేసి ఈ యొక్క మహత్కార్యాన్ని పూర్తి చేయాల్సిందిగా కోరుస్తున్నాం. మాన్యులు మా యొక్క ఆలయం చైర్మన్ గారు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు, అలాగే మిగతా కమిటీ సభ్యులు, ఈ యొక్క హరనాథపురంలో ఉన్నటువంటి ప్రధాన పాలకులందరూ కూడా ఈ ఆలయానికి గాలిగోపుర కార్యక్రమానికి ఎంతో అండదండలు నిలుస్తున్నారు. అదేవిధంగా దాతలు, భక్తులు వారందరి సహాయ సహకారాలతో ఈ 3 రోజుల కార్యం నిర్విఘ్నంగా జరుగుతుంది. శ్రీ వరసిద్ధ వినాయక సుబ్రహ్మణ్యేశ్వర పార్వతీ సమేత బ్రహ్మేశ్వరాలయం నూతన రాజగోపుర శిఖర కలశ ప్రతిష్ఠ మహాకుంభాభిషేక మహోత్సవ ఆహ్వానం. నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ ప్రక్కన, హరినాథపురం, నెల్లూరు. ఏప్రిల్ 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు మహావైభవంగా జరుగును. శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారి ఉత్తరాధికారి శ్రీ 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 సత్యచంద్ర శేఖరేంద్ర సరస్వతి స్వామివారి దివ్యాశీస్సులతో ప్రతిష్ఠా కార్యక్రమం ఏప్రిల్ 12వ తేదీ ఉదయం 6 గంటల నుండి 7 గంటల 41 నిమిషాలలోగా శ్రీ వరసిద్ధ వినాయక సుబ్రహ్మణ్యేశ్వర పార్వతీ సమేత బ్రహ్మేశ్వరాలయం నూతన రాజగోపుర శిఖర కలశ ప్రతిష్ఠ మహాకుంభాభిషేకం. రాజగోపుర ప్రతిష్ఠాపకులు బ్రహ్మశ్రీ నూతలపాటి సుబ్బయ్య శాస్త్రి గారు.
కావున యావన్మంది భక్త మహాశయులు శ్రీ స్వామివారి మహాకుంభాభిషేక మహోత్సవంలో పాల్గొని తీర్థప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము.